ఓం శ్రీ మాత్రే నమః. ఏప్రిల్ 6 నుంచి ఏప్రిల్ 12 శనివారం వరకు ఈ వారంలో ఏ రాశి వారికి ఎలా ఉండబోతోంది? ఏ రాశి వారికి అదృష్టం కలిసి రాబోతోంది? ఏ రాశి వారికి మంచి ఫలితాలు అందబోతున్నాయి? ఏ రాశి వారు ఎలాంటి పరిహారాలు చేస్తే మంచి ఫలితాలు పొందుతారు? అనే విషయాలను ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. అంతకంటే ముందు మీరు మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి బెల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. మేషరాశి. ఈ వారం మేషరాశి వారికి జరిగే 10 ముఖ్య సంఘటనలు ఏంటి? శుభ, అశుభ ఫలితాలు ఏంటి? ఎలాంటి పరిహారాలు పాటిస్తే మంచి జరుగుతుంది అనే విషయాలను వివరంగా తెలుసుకుందాం. ఈ రాశి వారు ఈ వారం మొదట్లో శుభవార్తని వింటారు. కష్టం ఫలిస్తుంది. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. ఖర్చులు అదుపులో ఉండవు. ధనలాభం ఉంది. సంప్రదింపులకు అనుకూలం. ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. అప్రమత్తంగా ఉండాలి. పనులు, బాధ్యతలు అప్పగించవద్దు. సంతానం చదువులపై దృష్టి పెడతారు. పరిచయాలు అధికమవుతాయి. విద్యా ప్రకటనలను విశ్వసించవద్దు. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. మీ జోక్యం అనివార్యం. ఆప్తులకు సాయం అందిస్తారు. ఉద్యోగ బాధ్యతల్లో మెలకువ వహించండి. ఒత్తిళ్లకు లొంగవద్దు. అధికారులకు వీడ్కోలు పలుకుతారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. పెట్టుబడులు, వ్యాపారాల విస్తరణలకు అనుకూలమైన కాలం. సాంకేతిక, వైద్య రంగాల వారికి ఆదాయాభివృద్ధి. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వారం మధ్యలో స్త్రీలకు విశ్రాంతి లోపం, వేళ తప్పి భోజనం వలన ఆరోగ్యం మందగిస్తుంది. కొబ్బరి, పండ్లు, పూలు, చిరు వ్యాపారస్తులకు లాభదాయకంగా ఉంటుంది. దైవ కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. కాంట్రాక్టర్లు, బిల్డర్లకు నిర్మాణ పనుల్లో ఏకాగ్రత ముఖ్యం. ఉద్యోగస్తులకు అదనపు బాధ్యతల నుంచి విముక్తి లభిస్తుంది. వారం చివరిలో కొత్త విషయాలు తెలుసుకుంటారు. పరిచయాలు పెరుగుతాయి. ఆలోచనలను అమలు చేస్తారు. ఇంట బయట మీదే పైచేయిగా ఉంటుంది. కార్యక్రమాలు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. వాహన యోగం. రావాల్సిన బాకీలు అందుతాయి. వ్యాపారాలలో ముందడుగు. ఉద్యోగులకు సంతోషకరమైన సమాచారం అందుతుంది. రాజకీయ, కళారంగాల వారికి విదేశీ పర్యటనలు ఉంటాయి. మేషరాశి వారి వారం శుభ ఫలితాలు పొందడం కోసం గణేశాష్టకం పఠించండి. మేషరాశి వారికి ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్స్లో తెలియచేయండి. వృషభ రాశి. ఈ వారం వృషభ రాశి వారికి జరిగే 10 ముఖ్య సంఘటనలు ఏంటి? శుభ, అశుభ ఫలితాలు ఏంటి? ఎలాంటి పరిహారాలు పాటిస్తే మంచి జరుగుతుంది అనే విషయాలను వివరంగా తెలుసుకుందాం. ఈ రాశి వారు వారం మొదట్లో కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. ఆశాజనకం. అవకాశాలను తక్షణం వినియోగించుకుంటారు. సలహాలు, సహాయం ఆశించవద్దు. పనులు హడావిడిగా సాగుతాయి. ముఖ్యమైన వ్యక్తులను కలుసుకుంటారు. ఆహ్వానం పత్రాలు అందుతాయి. ఖర్చులు అధికం. సంతృప్తికరం. దైవ కార్యాలకు విరాళాలు అందిస్తారు. శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. పెద్దల ఆరోగ్యం సంతృప్తికరం. సభ్యత్వాలు స్వీకరిస్తారు. బాధ్యతలు అధికమవుతాయి. ఉపాధ్యాయులకు ఒత్తిడి, శ్రమ అధికం. నిరుత్సాహం వీడి ఉద్యోగ యత్నం సాగించండి. వృత్తి, ఉపాధి పథకాల్లో నిలదొక్కుంటారు. భాగస్వామిక చర్చలు ఫలిస్తాయి. వ్యాపారాల్లో పురోభివృద్ధి. అనుభవం గడిస్తారు. సరుకు నిల్వలో జాగ్రత్త. ఆస్తి వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. వారం మధ్యలో మత్స్య, కోళ్ల వ్యాపారస్తులకు లాభదాయకంగా ఉంటుంది. మీ బలహీనతలు, అలవాట్లు ఇబ్బందులకు దారితీస్తాయి. పుణ్యక్షేత్రాల దర్శనం వలన మానసిక ప్రశాంతత చేకూరుతుంది. ఉద్యోగస్తులు విశ్రాంతికై చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. వీలైనంత వరకు మీ పనులు మీరే చూసుకోవడం ఉత్తమం. వారం చివర్లో అంచనాలు నిజమవుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. తీర్థయాత్రలు చేస్తారు. వివాహ, ఉద్యోగ యత్నాలు ఫలిస్తాయి. పనుల్లో ప్రతిబంధకాలను అధిగమిస్తారు. భాగస్వామ్య వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగులకు ప్రమోషన్లు లభించే సూచనలు. పారిశ్రామిక, రాజకీయ వర్గాలకు విదేశీ పర్యటనలు. వృషభ రాశి వారు ఈ వారం శుభ ఫలితాలు పొందడం కోసం ఆంజనేయ దండకం పఠించండి. వృషభ రాశి వారికి ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ లైక్ మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. మిథున రాశి. ఈ వారం మిథున రాశి వారికి జరిగే 10 ముఖ్య సంఘటనలు ఏంటి? శుభాశుభ ఫలితాలు ఏంటి? ఎలాంటి పరిహారాలు పాటిస్తే మంచి జరుగుతుంది అనే విషయాలను వివరంగా తెలుసుకుందాం. ఈ రాశి వారికి వారం మొదట్లో ప్రతిభా పాఠవాలు వెలుగులోకి వస్తాయి. సభ్యత్వాలు, బాధ్యతలు స్వీకరిస్తారు. గౌరవ ప్రతిష్టలు ఇనుమడిస్తాయి. వ్యతిరేకులు సన్నిహితులవుతారు. ఆదాయ వ్యయాలకు పొంతన ఉండదు. విలాసాలకు వ్యయం చేస్తారు. స్థిరాస్తి విక్రయంలో పునరాలోచన అవసరం. పెద్దల సలహా పాటించండి. పనులు మొండిగా పూర్తి చేస్తారు. ఊహించని సంఘటనలు ఎదురవుతాయి. సోదరులతో సంప్రదింపులు జరుపుతారు. మీ ప్రతిపాదనలకు ఆమోదం లభిస్తుంది. సంతానం అత్యుత్సాహాన్ని అదుపు చేయండి. ఆత్మీయుల ఆహ్వానం ఆలోచింపచేస్తుంది. వ్యాపారాలు ఊపందుకుంటాయి. కొనుగోలుదారులను ఆకట్టుకుంటారు. ఉద్యోగస్తులకు ఒత్తిడి, పనిభారం. నిరుద్యోగులకు ఉపాధి శిక్షణ లభిస్తుంది. వృత్తుల వారికి ఆదాయాభివృద్ధి. వారం మధ్యలో కుటుంబీకులతో కలిసి విందు వినోదాల్లో చురుగ్గా పాల్గొంటారు. రావాల్సిన ధనం వాయిదా పడడం వలన ఆందోళన చెందుతారు.
బంధుమిత్రుల రాకతో గృహంలో సందడి కానవస్తుంది. స్త్రీలతో సంభాషించేటప్పుడు సంయమనం పాటించండి. రాజకీయ నాయకులకు దూర ప్రయాణాల్లో మెలకువ అవసరం. వారం చివర్లో అదనపు ఆదాయం సమకూరి అవసరాలు తీరుతాయి. సమస్యలు ఎదురైనా నేర్పుగా పరిష్కరించుకుంటారు. శ్రమకు తగిన ఫలితం దక్కుతుంది. ఆస్తి వ్యవహారాలలో చికాకులు తొలగుతాయి. చేపట్టిన వ్యవహారాలలో ముందడుగు వేస్తారు. వాహనాలు, ఆభరణాలు కొంటారు. విద్యార్థులకు కొత్త ఆశలు. వ్యాపారాలలో పురోగతి. ఉద్యోగులకు విధి నిర్వహణలో ప్రశంసలు అందుతాయి. మిథున రాశి వారి వారం శుభ ఫలితాలు పొందడం కోసం నరసింహస్వామి స్తోత్రాలు పఠించండి. మిథున రాశి వారికి ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ లైక్ మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. కర్కాటక రాశి. ఈ వారం కర్కాటక రాశి వారికి జరిగే 10 ముఖ్య సంఘటనలు ఏంటి, శుభాశుభ ఫలితాలు ఏంటి, ఎలాంటి పరిహారాలు పాటిస్తే మంచి జరుగుతుంది అనే విషయాలను వివరంగా తెలుసుకుందాం. ఈ రాశి వారు వారం మొదట్లో ఆర్థికంగా నిలదొక్కుంటారు. రుణ ఇబ్బందులు తొలగుతాయి. ఖర్చులు సంతృప్తికరం. వివాహ యత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఏజెన్సీలు, దళారులను విశ్వసించవద్దు. పనులు సాగవు. కుటుంబీకులతో సంప్రదింపులు జరుపుతారు. ఎదుటివారి ఆంతర్యం గ్రహిస్తారు. తొందరపాటు నిర్ణయాలు తగవు. రసీదులు, ఆభరణాలు జాగ్రత్త. సంతానం ఉన్నత చదువులను వారి ఇష్టానికే వదిలివేయండి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. ఆత్మీయులను కలుసుకుంటారు. ఒక ఆహ్వానం ఆలోచింపచేస్తుంది. దంపతులకు కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి. గృహ మార్పు కలిసి వస్తుంది. వస్త్ర, ఫ్యాన్సీ, పచారీ వ్యాపారాలు ఊపందుకుంటాయి. చిరు వ్యాపారులకు ఆశాజనకం. ఉద్యోగస్తులు అధికారులను ప్రసన్నం చేసుకుంటారు. విందులు, వినోదాల్లో మితంగా వ్యవహరించండి. వారం మధ్యలో ఉపాధ్యాయులకు నూతన అవకాశాలు లభిస్తాయి. వృత్తి, వ్యాపారులకు లాభదాయకంగా ఉంటుంది. రుణాలు తీరుస్తారు. స్త్రీలకు పనివాళ్లతో ఇబ్బందులు తప్పవు. రవాణా రంగాల వారికి చికాకులు అధికమవుతాయి. దైవ సేవా కార్యక్రమాల పట్ల ఆసక్తి అధికమవుతుంది. పెద్దల ఆరోగ్యంలో మెలకువ అవసరం. వారం చివర్లో కొత్త కార్యక్రమాలు చేపడతారు. ఆర్థిక వ్యవహారాలు అనుకూలిస్తాయి. విద్యార్థుల్లోని ప్రతిభ వెలుగులోకి వస్తుంది. వస్త్ర లాభాలు. కొన్ని సమస్యల నుంచి బయటపడతారు. వ్యాపార లావాదేవీలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు దక్కే అవకాశం ఉంది. పారిశ్రామిక, సాంకేతిక రంగాల వారికి నూతన ఉత్సాహం ఉంటుంది. కర్కాటక రాశి వారి వారం శుభ ఫలితాలు పొందడం కోసం నవగ్రహ స్తోత్రాలు పఠించండి. కర్కాటక రాశి వారికి ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ లైక్ మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. సింహరాశి. ఈ వారం సింహరాశి వారికి జరిగే 10 ముఖ్య సంఘటనలు ఏంటి, శుభాశుభ ఫలితాలు ఏంటి, ఎలాంటి పరిహారాలు పాటిస్తే మంచి జరుగుతుంది అనే విషయాలను ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఈ రాశి వారికి వారం మొదట్లో వ్యవహార జయం, వస్త్ర ప్రాప్తి, వాహన యోగం ఉన్నాయి. ఏ సమస్యనైనా ధీటుగా ఎదుర్కొంటారు. సమర్థతకు గుర్తింపు లభిస్తుంది. ఆదాయ వ్యయాలు సంతృప్తికరం. చెల్లింపులు, నగదు స్వీకరణలో జాగ్రత్త. పనులు వేగవంతమవుతాయి. మీ ప్రమేయంతో శుభకార్యం నిశ్చయమవుతుంది. బంధువులతో సత్సంబంధాలు నెలకొంటాయి. కుటుంబీకుల ఆరోగ్యం మందగిస్తుంది. కార్యక్రమాలు వాయిదా పడతాయి. సోదరులతో సంప్రదింపులు జరుపుతారు. వ్యాపారాలు ఊపందుకుంటాయి. నష్టాలను భర్తీ చేసుకుంటారు. ప్రస్తుత వ్యాపారాలే శ్రేయస్కరం. వృత్తుల వారి ఆదాయం బాగుంటుంది. ఉద్యోగస్తులకు ఒత్తిడి, పనిభారం. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వారం మధ్యలో గృహానికి కావలసిన వస్తువులను కొనుగోలు చేస్తారు. సభలు, సమావేశాల్లో చురుగ్గా పాల్గొంటారు. ఆపద సమయంలో మిత్రులు అండగా నిలుస్తారు. మీ కళత్ర మొండి వైఖరి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది. సోదరి మండలతో ఏకీభవించలేకపోతారు. వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త అవసరం. వారం చివరిలో దీర్ఘకాలిక రుణబాధలు తొలగుతాయి. తండ్రి తరపు వారి నుంచి ధనలాభాలు ఉంటాయి. శ్రేయోభిలాషుల సలహాలతో నిర్ణయాలు తీసుకుంటారు. ఏ పని చేపట్టినా విజయవంతంగా పూర్తి చేస్తారు. ఇంటి నిర్మాణ యత్నాలు కార్యరూపం దాలుస్తాయి. వ్యాపార వృద్ధి. ఉద్యోగాల్లో అంచనాలు నిజమవుతాయి. పారిశ్రామిక కళారంగాల వారికి సన్మానాలు జరగవచ్చు. సింహరాశి వారి వారం శుభ ఫలితాలు పొందడం కోసం శ్రీరామ రక్షా స్తోత్రాలు పఠించండి. సింహరాశి వారికి వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ లైక్ మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. కన్యా రాశి. ఈ వారం కన్యా రాశి వారికి జరిగే 10 ముఖ్య సంఘటనలు ఏంటి, శుభాశుభ ఫలితాలు ఏంటి, ఎలాంటి పరిహారాలు పాటిస్తే మంచి జరుగుతుంది అనే విషయాలను వివరంగా తెలుసుకుందాం. ఈ రాశి వారికి వారం మొదట్లో మాట తీరు ఆకట్టుకుంటుంది. అవకాశాలను సద్వినియోగం చేసుకుంటారు. ఖర్చులు విపరీతం. రాబడిపై దృష్టి పెడతారు. పనులు సానుకూలమవుతాయి. ప్రముఖుల సందర్శనం వీలు కాదు. వివాహ యత్నం ఫలిస్తుంది. ఒప్పందాల్లో ఏకాగ్రత వహించండి. స్తోమతకు మించి హామీలు ఇవ్వవద్దు. ఆరోగ్యం కుదుటపడుతుంది. ఆత్మీయులతో ఉల్లాసంగా గడుపుతారు. నిర్మాణాలు, మరమ్మతులు ముగింపుకొస్తాయి. వేడుకను ఘనంగా చేస్తారు. మీ ఆతిథ్యం ఆకట్టుకుంటుంది. వృత్తి, ఉపాధి పథకాలు ప్రోత్సాహకరం. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు సంతృప్తినియ్యజాలవు. ఉపాధ్యాయులకు ఒత్తిడి, పనిభారం. విశ్రాంతి లోపం ఉంటుంది. అధికారులకు ఆత్మీయ వీడ్కోలు పలుకుతారు. కళాకారులకు ఆదరణ లభిస్తుంది.
దైవ కార్యంలో పాల్గొంటారు. వారం మధ్యలో నిరుద్యోగులు లక్ష్య సాధనకు నిరంతర కృషి అవసరమని గమనించండి. భాగస్వాముల మధ్య అవరోధాలు తలెత్తిన తెలివితో పరిష్కరిస్తారు. మీ సంతానం ఇష్టాలకు అడ్డు చెప్పడం మంచిది కాదు. ముఖ్యమైన వ్యవహారాలు గోప్యంగా ఉంచండి. రాజకీయ నాయకులకు పనిలో ఒత్తిడి చికాకులు ఎదుర్కొంటారు. వారం చివరిలో ఇంతకాలం పడిన శ్రమకు ఫలితం దక్కవచ్చు. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. వ్యవహారాలలో పురోగతిని సాధిస్తారు. పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. పోటీ పరీక్షల్లో అనుకూల ఫలితాలు ఉంటాయి. స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలలో లాభాలు దక్కుతాయి. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లో అవకాశం ఉంది. కన్యా రాశి వారి వారం శుభ ఫలితాలు పొందడం కోసం విష్ణు సహస్రనామ పారాయణ చేయండి. కన్యా రాశి వారికి వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ లైక్ మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. తులారాశి. ఈ వారం తులారాశి వారికి జరిగే 10 ముఖ్య సంఘటనలు ఏంటి, శుభ ఫలితాలు ఏంటి, ఎలాంటి పరిహారాలు పాటిస్తే మంచి జరుగుతుంది అనే విషయాలను ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఈ రాశి వారికి వారం మొదట్లో ఆర్థిక వ్యవహారాలు సాదాసీదాగా ఉంటాయి. చేపట్టిన కార్యక్రమాలను నిదానంగా పూర్తి చేస్తారు. ఆర్థికంగా కుదుటపడతారు. వ్యవహార ఒప్పందాలకు అనుకూలం. ఊహించిన ఖర్చులు ఉంటాయి. పెట్టుబడులపై దృష్టి పెడతారు. గృహంలో స్తబ్దత తొలగుతుంది. అప్రమత్తంగా ఉండాలి. కొత్త వ్యక్తులను విశ్వసించవద్దు. బ్యాంకు వివరాలు గోప్యంగా ఉంచండి. ప్రతి విషయం క్షుణ్ణంగా తెలుసుకోవాలి. ముఖ్యమైన పత్రాలు అందుతాయి. పనులు సకాలంలో పూర్తవుతాయి. దంపతుల మధ్య అన్యోన్యత నెలకొంటుంది. సన్నిహితులను విందులకు ఆహ్వానిస్తారు. సంతానం దూకుడు అదుపు చేయండి. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. కొనుగోలుదారులను ఆకట్టుకుంటారు. ఉద్యోగస్తులకు పనిభారం, విశ్రాంతి లోపం. అధికారులకు ధన ప్రలోభం తగదు. వృత్తుల వారికి ఆదాయాభివృద్ధి. దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. వారం మధ్యలో స్త్రీలు విదేశీ వస్తువుల పట్ల ఆకర్షితులవుతారు. రుణాల కోసం అన్వేషిస్తారు. బంధుమిత్రులలో మంచి గుర్తింపు, రాణింపు లభిస్తుంది. వాహనం ఇతరులకు ఇచ్చి ఇబ్బందులను ఎదుర్కొంటారు. విద్యార్థులు క్రీడా రంగాల పట్ల ఆసక్తి చూపుతారు. వృత్తి వ్యాపారులకు సమస్యలు ఎదురైనా ఆదాయానికి కొరత ఉండదు. వారం చివరిలో సోదరులు మిత్రులతో కొద్దిపాటి వివాదాలు. ఆకస్మిక ప్రయాణాలు ఉంటాయి. విలువైన వస్తువులు చేజారుతాయి. వ్యాపారాలు మందగిస్తాయి. ఉద్యోగులకు మార్పులు ఉండవచ్చు. కళాకారులు, రాజకీయవేత్తలకు అవకాశాలు నిరాశ కలిగిస్తాయి. తులారాశి వారి వారం శుభ ఫలితాలు పొందడం కోసం దుర్గాదేవి స్తోత్రాలు పఠించండి. తులారాశి వారికి వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ లైక్ మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. వృశ్చిక రాశి. ఈ వారం వృశ్చిక రాశి వారికి జరిగే 10 ముఖ్య సంఘటనలు ఏంటి, శుభ ఫలితాలు ఏంటి, ఎలాంటి పరిహారాలు పాటిస్తే మంచి జరుగుతుంది అనే విషయాలను ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఈ రాశి వారు వారం మొదట్లో కొన్ని ఇబ్బందులు తొలగి కుదుటపడతారు. వ్యవహార అనుకూలత ఉంటుంది. మొండి బాకీలు వసూలవుతాయి. ఖర్చులు విపరీతం. దైవ కార్యాలకు వ్యయం చేస్తారు. పనులు వేగవంతమవుతాయి. అవకాశాలను తక్షణం వినియోగించుకోండి. ప్రముఖుల సందర్శనం వీలు కాదు. మీపై శకునాల ప్రభావం అధికం. విమర్శలు, అభియోగాలకు ధీటుగా స్పందిస్తారు. మీ నిజాయితీకి తగిన గుర్తింపు లభిస్తుంది. పోగొట్టుకున్న పత్రాలు సంపాదించేందుకు శ్రమిస్తారు. సంతానంపై చదువులకు వారి ఇష్టానికే వదిలివేయండి. పట్టుదలకు పోవద్దు. ఉద్యోగస్తుల కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలిసి వస్తాయి. వ్యాపారాల్లో లాభ నష్టాలు సమీక్షించుకుంటారు. చిరు వ్యాపారులకు ఆశాజనకంగా ఉంటుంది. వారం మధ్యలో రావాల్సిన ధనం రావడంతో మీ ఆలోచనలు పలు విధాలుగా ఉంటాయి. శ్రీమతి సలహా పాటించడం చిన్నతనంగా భావించకండి. ఉపాధ్యాయులకు సదవకాశాలు లభిస్తాయి. సమయానుకూలంగా మీ కార్యక్రమాలు, ప్రయాణాలు వాయిదా వేసుకుంటారు. మీ సంతానం మొండి వైఖరి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది. వారం చివరిలో చేపట్టిన ముఖ్యమైన వ్యవహారాలు పూర్తి చేస్తారు. ఒక సంఘటన మీలో మార్పు తెచ్చే అవకాశం ఉంది. నూతన ఉద్యోగ ప్రయత్నాలు ముమ్మరం చేస్తారు. గృహ నిర్మాణ యత్నాలు కార్యరూపం దాలుస్తాయి. వ్యాపారాలలో విస్తరణ కార్యక్రమాలు పూర్తి చేస్తారు. ఉద్యోగాలలో మరింత ప్రోత్సాహం. పారిశ్రామిక వర్గాలకు వ్యూహాలు ఫలిస్తాయి. వృశ్చిక రాశి వారి వారం శుభ ఫలితాలు పొందడం కోసం శివాష్టకం పఠించండి. వృశ్చిక రాశి వారికి వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ లైక్ మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. ధనుస్సు రాశి. ఈ వారం ధనుస్సు రాశి వారికి జరిగే 10 ముఖ్య సంఘటనలు ఏంటి, శుభ ఫలితాలు ఏంటి, ఎలాంటి పరిహారాలు పాటిస్తే మంచి జరుగుతుంది అనే విషయాలను ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఈ రాశి వారికి వారం మొదట్లో అంతా అనుకూలమే. ఆదాయానికి లోటుండదు. సకాలంలో చెల్లింపులు జరుపుతారు. పెద్ద మొత్తం ధన సహాయం తగదు. పనులు హడావిడిగా సాగుతాయి. శుభకార్యంపై దృష్టి పెడతారు. వివాహ ఏజెన్సీలు, దళారులను విశ్వసించవద్దు. గృహం సందడిగా ఉంటుంది. బంధువులతో సత్సంబంధాలు నెలకొంటాయి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. ఏ విషయాన్ని తేలిగ్గా తీసుకోవద్దు. ఎదుటివారి ఆంతర్యం తెలుసుకోండి. ఏకపక్షంగా వ్యవహరించవద్దు. అవివాహితుల ఆలోచనలు పలు విధాలుగా ఉంటాయి. నిర్మాణాలు, మరమ్మతులు ముగింపుకొస్తాయి. బాధ్యతలను స్వీకరిస్తారు. ఉద్యోగస్తుల సమర్థత అధికారులకే లాభిస్తుంది.
వృత్తి ఉపాధి పథకాల్లో నిలదొక్కుంటారు. వ్యాపారాలు ఊపందుకుంటాయి. సభలు సమావేశాల్లో పాల్గొంటారు. వారం మధ్యలో కుటుంబీకులతో కలిసి విందు వినోదాల్లో చురుగ్గా పాల్గొంటారు. హోటల్ తినుబండారాలు క్యాటరింగ్ పనివాళ్లకు కలిసి వచ్చే కాలం ఇది. వృత్తి వ్యాపారాలకు సమస్యలు ఎదురైనా ఆదాయానికి కొర ఉండదు. మీ బలహీనతలు అలవాట్లు ఇబ్బందులకు దారితీస్తాయి. ఆలయ సందర్శనాలలో ఇబ్బందులను ఎదుర్కొంటారు. వారం చివరిలో ప్రస్తుత పరిస్థితులు అనుకూలించి ముందుకు సాగుతారు. ఆలోచనలు అమల్లో విజయం సాధిస్తారు. ఆర్థిక పరిస్థితి మరింత మెరుగ్గా ఉంటుంది. స్థిరాస్తుల వివాదాలు తీరి లబ్ధి పొందుతారు. వ్యాపారాలు లాభసాటిగా కొనసాగుతాయి. రాజకీయ వర్గాలకు ఊహించని అవకాశాలు దక్కుతాయి. ఆరోగ్యంపై కొంత శ్రద్ధ వహించండి. ధనుస్సు రాశి వారి వారం శుభ ఫలితాలు పొందడం కోసం దేవీ ఖడ్గమాల పఠించండి. ధనుస్సు రాశి వారికి ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ లైక్ మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. మకర రాశి. ఈ వారం మకర రాశి వారికి జరిగే 10 ముఖ్య సంఘటనలు ఏంటి, శుభాశుభ ఫలితాలు ఏంటి, ఎలాంటి పరిహారాలు పాటిస్తే మంచి జరుగుతుంది అనే విషయాలను ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఈ రాశివారు వారం మొదట్లో వాగ్దాటితో రాణిస్తారు. వ్యాపకాలు విస్తరిస్తాయి. కొత్త యత్నాలు ప్రారంభిస్తారు. వ్యవహార అనుకూలత ఉంటుంది. అప్రయత్నంగా అవకాశాలు కలిసి వస్తాయి. ఖర్చులు అదుపులో ఉండవు. ప్రతి వ్యవహారం ధనంతో ముడిపడి ఉంటుంది. పొదుపు ధనం గ్రహిస్తారు. గృహంలో సందడి నెలకొంటుంది. ఆరోగ్యం సంతృప్తికరం. బాధ్యతలు స్వయంగా చూసుకోవాలి. పరిచయం లేని వారితో జాగ్రత్త. కుటుంబీకులతో ఉల్లాసంగా గడుపుతారు. పనులు అస్తవ్యస్తంగా సాగుతాయి. పిల్లల చదువులపై దృష్టి పెడతారు. విద్యా ప్రకటనలు దళారులను విశ్వసించవద్దు. వ్యాపార అభివృద్ధికి పథకాలు రూపొందిస్తారు. భాగస్వామిక చర్చలు ఫలిస్తాయి. కాంట్రాక్టులు ఏజెన్సీలు దక్కించుకుంటారు. ఉద్యోగస్తులకు ఏకాగ్రత సమయపాలన ప్రధానం. దైవ దర్శనం సంతృప్తినిస్తుంది. కళాకారులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. వారం మధ్యలో ఇతరుల రాక ఆందోళన కలిగిస్తుంది. స్త్రీలకు తల కాళ్ళు నరాలకు సంబంధించిన సమస్యలు తలెత్తుతాయి. విందు వినోదాల్లో పరిమితి పాటించడం మంచిది. ప్రేమికులకు పెద్దల నుంచి వ్యతిరేకత ఇతరత్రా చికాకులు అధికమవుతాయి. కాంట్రాక్టర్లు బిల్డర్లకు నిర్మాణ పనుల్లో ఏకాగ్రత ముఖ్యం. వారం చివరిలో అనుకున్న పనులు విజయవంతంగా సాగుతాయి. ఆప్తులు మీకు మరింత సహాయపడతారు. ఆర్థిక ఇబ్బందుల నుంచి గట్టెక్కుతారు. నూతన ఉద్యోగాన్వేషణలో ముందడుగు వేస్తారు. ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల నుంచి కొంత ఉపశమనం పొందుతారు. వ్యాపారాలలో ఆశించిన లాభాలు అందుకుంటారు. ఉద్యోగాలలో కొన్ని మార్పులు ఉండవచ్చు. కళారంగం వారి కృషి కొంత ఫలిస్తుంది. మకర రాశి వారు శుభ ఫలితాలు పొందడం కోసం హనుమాన్ చాలీసా పఠించడం ఉత్తమం. మకర రాశి వారికి వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ లైక్ మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. కుంభరాశి. ఈ వారం కుంభరాశి వారికి జరిగే 10 ముఖ్య సంఘటనలు ఏంటి, శుభ అశుభ ఫలితాలు ఏంటి, ఎలాంటి పరిహారాలు పాటిస్తే మంచి జరుగుతుంది అనే విషయాలను ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఈ రాశివారు వారం మొదట్లో వ్యవహారాలను సమర్థవంతంగా నిర్వహిస్తారు. ధనలాభం ఉంటుంది. ఖర్చులు అదుపులో ఉండవు. విలాస వస్తువులు కొనుగోలు చేస్తారు. పనులు ముగింపు దశలో అస్తవ్యస్తంగా సాగుతాయి. ఆలోచనలు నిలకడగా ఉండవు. వివాహ యత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఒక సంబంధం నిరుత్సాహపరుస్తుంది. ఆశావహ దృక్పథంతో మెలగండి. అవగాహన లేని విషయాల్లో జోక్యం తగదు. ఆరోగ్యం జాగ్రత్త. అయిన వారితో సంప్రదింపులు జరుపుతారు. పెద్దల సలహా పాటించండి. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. విందులు వేడుకల్లో పాల్గొంటారు. ఆత్మీయుల ఆతిథ్యం ఆకట్టుకుంటుంది. వ్యాపారాల్లో రాణింపు అనుభవం గడిస్తారు. ప్రస్తుత వ్యాపారాలే శ్రేయస్కరం. ఉద్యోగస్తుల కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. విద్యార్థులకు అత్యుత్సాహం తగదు. వారం మధ్యలో నిరుద్యోగులకు బోగస్ ప్రకటనల పట్ల ఆసక్తి పెరుగుతుంది. విద్యార్థులు ప్రేమ వ్యవహారాలకు దూరంగా ఉండడం క్షేమదాయకం. మిత్రుల కోసం బాగా ఖర్చు చేస్తారు. స్త్రీలకు బంధువుల్లో పేరు ఖ్యాతి లభిస్తాయి. ముఖ్యమైన వ్యవహారాలు గోప్యంగా ఉంచండి. విద్యుత్ రంగాలలో వారు మాట పడక తప్పదు. వారం చివరిలో శ్రమ ఫలించే సమయం. ఆదాయం పెరుగుతుంది. సన్నిహితులతో కొన్ని వ్యవహారాల్లో రాజీ పడతారు. స్థిరాస్తులు వృద్ధి. కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి. విద్యార్థులకు ఉత్సాహం పెరుగుతుంది. వాహన యోగం. చర్చల్లో పురోగతి. ఆలయాలను సందర్శిస్తారు. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగులు విధి నిర్వహణలో ఆటంకాలను అధిగమిస్తారు. కుంభరాశి వారి వారం శుభ ఫలితాలు పొందడం కోసం అంగారక స్తోత్రాలు పఠించండి. కుంభరాశి వారికి ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ లైక్ మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. మీనరాశి. ఈ వారం మీనరాశి వారికి జరిగే 10 ముఖ్య సంఘటనలు ఏంటి, శుభాశుభ ఫలితాలు ఏంటి, ఎలాంటి పరిహారాలు పాటిస్తే మంచి జరుగుతుంది అనే విషయాలను ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఈ రాశి వారికి వారం మొదట్లో ఎటువంటి సమస్యనైనా ధీటుగా ఎదుర్కొంటారు. సంప్రదింపులు ఫలిస్తాయి. సమర్థతకు గుర్తింపు లభిస్తుంది. అవకాశాలను సద్వినియోగం చేసుకుంటారు. ఖర్చులు అంచనాలను మించుతాయి. ఒక అవసరానికి ఉంచిన ధనం మరో దానికి వ్యయం చేస్తారు.
పనులు అస్తవ్యస్తంగా సాగుతాయి. ఆహ్వానం పత్రాలు అందుకుంటారు. గృహంలో స్తబ్దత తొలగుతుంది. ఆత్మీయులతో ఉల్లాసంగా గడుపుతారు. ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. సంతానంపై చదువులపై దృష్టి పెడతారు. పరిచయాలు బలపడతాయి. నిరుద్యోగుల కృషి ఫలిస్తుంది. న్యాయ వైద్య సాంకేతిక రంగాల వారికి ఆదాయాభివృద్ధి. ఉద్యోగస్తులకు యూనియన్లో గుర్తింపు లభిస్తుంది. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. చిరు వ్యాపారులకు ఆశాజనకం. ప్రయాణం చికాకు పరుస్తుంది. వారం మధ్యలో స్త్రీలు షాపింగ్లో దుబారా ఖర్చులు ఎక్కువగా చేస్తారు. కోపంతో పనులు చక్కబెట్టలేరు. రాజకీయ నాయకులు కొంత సంక్షోభం ఎదుర్కోక తప్పదు. హోటల్ తినుబండారాల వ్యాపారస్తులకు సంతృప్తి ఉంటుంది. మీ సంతానం కోసం ధనం అధికంగా వ్యయం చేస్తారు. వాహనం కొనుగోలుకై చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. వారం చివరిలో కొన్ని పనులు సకాలంలో పూర్తి చేసి ఊరట చెందుతారు. ఆర్థిక వ్యవహారాల్లో పురోగతిని సాధిస్తారు. విద్యార్థుల కృషి కొంత ఫలిస్తుంది. భూములు వాహనాల కొనుగోలులో అవాంతరాలు తొలగుతాయి. వ్యాపారాల విస్తరణలో చికాకులు తొలగుతాయి. ఉద్యోగాలలో ఆకస్మిక మార్పులు ఉండవచ్చు. పారిశ్రామిక వర్గాలకు ఊరటనిచ్చే సమాచారం అందుతుంది. మీనరాశి వారి వారం శుభ ఫలితాలు పొందడం కోసం శివ స్తోత్రాలు పఠించండి. మీనరాశి వారికి ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ లైక్ మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. ఒక ముఖ్య గమనిక, ఈ ద్వాదశ రాశుల ఫలితాలు మొత్తం ఒకే వ్యక్తికి వర్తిస్తాయని భావించకూడదు. మీ జాతకం గ్రహస్థితి ఆధారంగా మార్పులు ఉంటాయి. వ్యక్తిగత వివరాల కోసం అనుభవజ్ఞులైన జ్యోతిష్యులను సంప్రదించగలరు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.